తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ కేరళ లేదా ఢిల్లీ ఆ ప్రాంతంలో వెహికల్ పుల్లింగ్ ఉంటుంది. ఒక వెహికల్లో 4 మెంబర్స్ వస్తుంటారు. కానీ మా దగ్గర ఒక వెహికల్లో ఒక్కడే వస్తారు. దాంతో ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంటుంది. ఆ ప్రాజెక్ట్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ? సో మన దగ్గర ఇప్పుడు ఇక్కడ 2 కంపెనీస్ ఉన్నాయి దీనికి సంబంధించి యాజ్ ఆఫ్ టుడే. ఇంకో 3rd కంపెనీ కూడా మనకి వచ్చింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో కార్ పూలింగ్ సంబంధించి ఇది ఒకటి అందరికీ తెలుసు, ఇప్పుడు అంతా ఆన్లైన్లో నడుస్తుంది. వాళ్ళు అంతా ఆన్లైన్లో బుకింగ్ చేస్తారు. జస్ట్ లైక్ మన జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్ అట్లానే ఉంది అది. సో పబ్లిక్ కూడా అవగాహన ఉంది, వాళ్ళు ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని ఇట్లా చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి కార్ పూలింగ్ సంబంధించి ఇంకా కూడా అవగాహన ప్రోగ్రాంలో అవి కూడా చేస్తాము. అండ్ పబ్లిక్ అది రిక్వెస్ట్ కూడా ఉంది, మ్యాక్సిమం వాడుకోవాలి. దీనికి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ ఏముంది దట్ ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో మాట్లాడుకొని కార్ పూలింగ్ సంబంధించి స్టేట్ వైడ్లో ఒకటి పాలసీ లాగా ఇస్తే, యాజ్ ఆఫ్ నౌ మన తెలంగాణ రాష్ట్రంలో పాలసీ లేదు కార్ పూలింగ్ సంబంధించి. సో వాళ్ళకు కూడా ఒకటి డ్రాఫ్ట్ కూడా చేసి ఇచ్చినాం. సో ఈ పంచాలు పెట్టి ఇట్లా ఒకటి మీరు పాలసీ డ్రాఫ్ట్ చేస్తే విధిస్తే అందరికీ కూడా అది ఐడియా ఉంటుంది. ఆల్ కంపెనీస్ వాళ్ళు ఆఫీషియల్గా వాళ్ళు టేకప్ చేసుకుంటారు. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కార్ పూలింగ్ అది పాలసీ అది కూడా వాళ్ళు డ్రాఫ్ట్ చేస్తున్నారు. త్వరలోనే అది కూడా వస్తుంది. సో అప్పుడు ఇంకా కూడా బెనిఫిషియల్ ఉంటుంది అది. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువ మనం వాడితే దానివల్ల ట్రాఫిక్ తగ్గే అవకాశం. అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ది కూడా అది మాది ఒకటి సెకండ్ ఉద్దేశం ఉంది. కార్ పూలింగ్ ఒకటి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒకటి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ వాడితే ఆబ్వియస్లీ ఇప్పుడు ఏదైతే సపోజ్ అది 20-30 మెంబర్స్ ఏదైతే కార్లలో వస్తున్నారు, 20-30 కార్లలో వస్తున్నారు, ఇద్దరు ఉండొచ్చు, ఒకరు ఉండొచ్చు. ఇవి కాకుండా ఒక్క బస్లోనే 45 మెంబర్స్ ఈజీగా పడతారు. సో అవన్నీ కూడా 20-30 కార్స్ మన రోడ్ నుంచి తగ్గించినట్టే. మెట్రో ఉంది, ఎంఎంటీసీ ఉంది, దీంట్లో వస్తే మీకు అక్కడ ఈజీ కదా. సో అవి కూడా ప్రమోట్ చేస్తాము. సో పబ్లిక్ కూడా అది రిక్వెస్ట్ కూడా చేస్తాము, అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ వాడాలి. సార్ ఫైనల్గా చెప్పండి, సైబరాబాద్ ఏరియాలో ఉన్న ఐటీ కంపెనీ వాళ్ళు కానీ జనరల్ పబ్లిక్ కానీ మీరు ఇచ్చే అపీల్ ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉన్నారు? అపీల్ అంటే ఇప్పుడు ట్రాఫిక్ అంటే ఓన్లీ గవర్నమెంట్ ప్రాబ్లం కాదు, ఓన్లీ పోలీస్ ప్రాబ్లం కాదు, అట్లాగే ఓన్లీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం కాదు. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంది. దీన్ని అందరూ కూడా ఫేస్ అవుతారు. ఇప్పుడు మనకి రెగ్యులర్ అదర్వైజ్ నార్మల్ జరిగేదితో క్రైమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా దొంగతనం, లేకపోతే మహిళలకు సంబంధించిన ఈవ్ టీజింగ్, అది కొంతమందికి ఎఫెక్ట్ అవుతాయి. అవి దొంగతనం ఎక్కడ ఇంట్లో జరుగుతుందో అది ఆ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది. అందరికీ యాజ్ ఎ కామన్గా హోల్గా ఎఫెక్ట్ కాదు. కానీ ట్రాఫిక్ అనేది ఒకటి యూనిక్ ఛాలెంజ్ ఉంది. రోడ్ మీద అందరూ వెళ్తారు, ఆల్ రైట్స్, నేను కూడా వెళ్తాను, అందరూ వెళ్తారు, కింద వాళ్ళు పైన వాళ్ళు అందరూ, ఎవ్రీబడి విల్ గో ఆన్ ద రోడ్. అండ్ అందరికీ కూడా ఎదురు అవుతారు ఇది సమస్య. సో దీంట్లో రెస్పాన్సిబిలిటీ కేవలం గవర్నమెంట్, లేకపోతే కేవలం పోలీస్, లేకపోతే కేవలం ట్రాఫిక్ అట్లా లేదు. రెస్పాన్సిబిలిటీ కూడా అందరిది ఉంది. సో రెస్పాన్సిబిలిటీలో ప్రాపర్గా ట్రాఫిక్ నియమాలతోటి డ్రైవింగ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ లేన్ అంటే దాన్ని ఫాలో చేయాలి, యూటర్న్ అంటే దాన్ని ఫాలో చేయాలి, లేన్ చేంజ్ ఎట్లా చేయొద్దు, లేన్ చేంజింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఇండికేటర్ చేసి చేయాలి, అనవసరంగా చేయొద్దు, రాంగ్ సైడ్ ఎట్లా డ్రైవింగ్ చేయొద్దు. సో అలాంటి బేసిక్ నియమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. రాంగ్ పార్కింగ్ ఎట్లా చేయొద్దు. సో అందరిది అది బాధ్యత ఉంది. అట్లాగే కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే వస్తున్నాయో సో వాళ్ళది కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఎంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ పెడుతున్నారు, అవంతా కూడా ఇప్పుడు 3,000-4,000 కార్స్ ఇదే రోడ్డు మీదనే వస్తాయి. సో వాటికి సంబంధించి మీరు ఏదైనా అరేంజ్మెంట్స్ ఏదైనా చేయాలి. అక్కడ మీరు ఎక్కువ అది వెడల్పు వేయాలి, ఎక్కువ, లేకపోతే పికప్ అండ్ డ్రాప్ ఉంటుందో అది మీరు మీ కంపెనీ లోపలనే లవ్ చేయాలి. లేకపోతే అవన్నీ కూడా ట్యాక్సీస్, ఆటోస్ రోడ్డు మీదనే ఆగుతాయి పికప్కి, డ్రాప్కి. సో ఇవన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అందరూ తీసుకోవాలి. ఎవ్రీబడి ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ దాట్. నేను కూడా వెళ్తాను, నేను బైక్ మీద వెళ్తాను, నేను బైక్ రోడ్ మీద మధ్యలోనే ఆపితే మీ వెనక మొత్తం జామ్ అయిపోతుంది. నాది బాధ్యత ఉంది మధ్యలో ఆపొద్దు అని. సో ఇలాంటి చిన్న జాగ్రత్తలు అందరూ పాటిస్తేనే అప్పుడు మనకి ట్రాఫిక్ సమస్య ఏదవుతుందో అది కంట్రోల్ అవుతుంది. సో ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీబడి. ట్రాఫిక్ రెస్పాన్సిబిలిటీ అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటున్నారు సింగర్. ట్రాఫిక్ అది లాండర్లో ఏమైనా అన్యాయం జరిగితే అది కేవలం 1-2 కుటుంబాలకే. కానీ ట్రాఫిక్లో నష్టపోతే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అంత సఫర్ అవుతారు. కాబట్టి ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే దీని సమస్యకి చెక్ పెట్టచ్చు అంటూ సన్ప్రీత్ సింగ్ గారు చెప్తున్నారు. ఇది వారం సన్ప్రీత్ సింగ్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.